ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. దైవజనుడనని చెప్పి ప్రేమిస్తూ గౌరవిస్తూ క్రిస్మస్ కానుకని చెప్పి మీరు పంపుతున్న మీ ప్రేమను బట్టి, మీ కానుకను బట్టి మీకు నిండు కృతజ్ఞతలు. దేవుడు ఇహమందు పరమందు మీ దీవెనలను, మీ ఆశీర్వాదములను ఎక్కువ చేయునుగాక. పరలోకంలో నూరంతుల ప్రతిఫలం మీకు ప్రభు అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. 55వ కీర్తనల గ్రంథము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవునికి మహిమ కలుగునుగాక. భారములు ఎన్నో మోస్తూ ఉంటారు మనుషులు. అయితే ఆ భారాలన్నీ తొలగించడానికి దేవుడు కొందరికి తోడుగా ఉంటాడు. ఈ వాక్యం నువ్వు వింటున్నావు అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ భారము దేవుడు తొలగిస్తాడు. ఏ భారమైనా సరే, నీవు మొయ్యలేకపోతున్న ఆ భారము దేవుడు తాను భరిస్తాడు, తాను మోస్తాడు. నీ పక్షాన దేవుడు తానే భరించి గొప్ప కార్యము చేస్తాడు. రోగము అనే భారము, అప్పు అనే భారము, నిరుద్యోగము అనే భారము, ఇదిగో కొందరు వివాహము కాక ఇతనికింకా వివాహం కావట్లేదు, ఈమెకింకా వివాహం కావట్లేదు అనే మాటలు వింటూ ఉన్నప్పుడు ఆ మాటలు కూడా ఎంతో భారంగా ఉంటాయి. వీడింకా ఉద్యోగం సాధించట్లేదు, వీడికి ఇంకా ఉద్యోగం రాలేదు, ఆమెకి ఇంకా ఉద్యోగం రావట్లేదు, అలాగే ఇతను చదువులో పాస్ అవ్వలేకపోతున్నాడు, ఇతను అనేక సార్లు చదువులో ఫెయిల్ అయిపోయాడు అని వినబడే మాటలు, అలాగే వీడొక తాగుబోతు, వీడు మారట్లేదు అనే మాటలు, ఇతనొక దొంగ అని అపనిందలు వేయబడుతున్న మాటలు, ఇతను ఓడిపోయిన వాడు, ఇతను ఎందుకు పనికిరాడు, ఈమె ఎందుకు పనికిరాదు, ఈమె భారము, ఇతను భారము అని వినబడుతున్న మాటలు మనకి భారంగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం. కుటుంబ భారము, ఉద్యోగంలో చెయ్యలేనన్ని పనుల భారాలు, రెక్కల కష్టం మీద బ్రతికే ప్రజల మీద మోపబడుచున్న భారాలు, రైతుల మీద మోపబడుతున్న భారాలు, రకరకాల సమస్యలు, రకరకాల భారాలు. అవి తీరుద్దాము అంటే, అవి దించుకుందాము అంటే దిగనటువంటి భారాలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్ని నీ జీవితంలో ఉన్నాయి. వాటిని దించుకోవాలనుకుంటున్నావు కానీ అవి దిగట్లేదు. అయితే మీకొక శుభవార్త ఏమిటంటే, ప్రభువైన యెహోవా మీద నీ భారాన్ని గాని నువ్వు వేయగలిగితే ఆయన నిన్ను ఆదుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నిన్ను ఆదుకుంటాడు. తగిన సమయమందు తప్పకుండా ఆయన నిన్ను ఆదుకుంటాడు. కనుక నీ భారము దేవుడి మీద వేసేయి. నీ సమస్య దేవుడికి అప్పగించు. నీ బిడ్డల భారం దేవునికి అప్పగించు. నీ కుటుంబ భారము దేవునికి అప్పగించు. ఉద్యోగంలో నువ్వు చేయలేకపోతున్న భారాలు మరి దేవునికి అప్పగించి నీ మట్టుకు నువ్వు చేయగలిగినంతగా చేసుకుంటూ వెళ్ళు. బలంగా ప్రార్థన చేసి విశ్వాసంతో దేవుడి మీద వేసే నీ భారము, ఆయనే నీ భారాన్ని తొలగించి నిన్ను ఆదుకుంటాడు. నువ్వు దేవుణ్ణి నమ్మితే నీవు నీతిమంతునివి అవుతావు. నీవు
ఎప్పుడైతే నీతిమంతునివి అవుతావో అప్పుడు నీలో ఉన్న పాప భారాలన్నీ పోతాయి. పాప భారం పోయినప్పుడు నీకు దక్కే ఆనందము అంతా ఇంత కాదు, నీకు కలిగే సంతోషము అంతా ఇంత కాదు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అంటున్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను గనుక అది ఆయన అతనికి నీతిగా ఎంచెను. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్పే మాటలలో, దేవుని వాక్యాలలో 10 వాక్యాలు చెప్పినప్పుడు ఆ 10 వాక్యాలలో కనీసం 7 నుండి 8 వాక్యాలలో అబ్రహాము అనే పేరు వినబడుతూ ఉంటుంది. ఎందుకంటే అబ్రహాము నీతిమంతునిగా ఉన్నాడు. అనగా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. అబ్రహామును నీతిమంతునిగా తీర్చింది ఎవరంటే దేవుడే. ఎలాగు తీర్చాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు గనుక ఆ నమ్మకంతో అబ్రహాముని దేవుడు నీతిమంతునిగా తీర్చేశాడు. నోవాహు దేవుణ్ణి నమ్మాడు. నోవాహు కాలంలో నోవాహు నీతిమంతునిగా ఉన్నాడు. నోవాహు కుటుంబం అంతా కూడా నీతి కలిగినటువంటి కుటుంబముగా ఉన్నది. అందుకని జలప్రలయం వచ్చి ప్రపంచమంతా లయమైపోయి, ప్రపంచమంతా నాశనమైపోయి, జల ప్రళయములో చిక్కుకుపోయి మరి హతమైపోయినప్పటికీ నీతిమంతుని కుటుంబమైనటువంటి నోవాహు కుటుంబం కాపాడబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహాములాగా నీతిగా ఉండండి, నోవాహులాగా నీతిగా ఉండండి. అబ్రహాము కుటుంబంలాగా దేవుని నమ్మండి, నోవాహు కుటుంబంలాగా దేవుని నమ్మండి. తప్పక నీతిమంతులను ఆయన కదలనీయడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కదలనీయడు. తప్పక ఆయన నీ పట్ల కృప చూపుతాడు. ఈ కాలంలో ఎక్కువగా విచారణ కలిగి ఉంటున్నది ప్రతి ఒక్కరూ. దేని నిమిత్తము అంటే తినడానికి ఎలాగో, తాగడానికి ఎలాగా, బిడ్డలకి భవిష్యత్తు ఎలాగా అని ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దాని కొరకు ప్రయాసపడుతున్నారు. అందుకొరకే కదా బిడ్డల్ని మంచి స్కూళ్ళల్లో చదివించాలి అని చెప్పి ఎంతైనా ఫీజులు కట్టి చిన్నప్పటి నుంచే బిడ్డలను మంచి స్కూళ్ళల్లో వేసి చదివిస్తూ ఉన్నారు. మంచి విషయం అది. అలాగును మీ బిడ్డల్ని బాగా మంచి స్కూళ్ళల్లో చేర్చి చదివించుకోండి. అది మంచి విషయమే. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ కూడా ఇంకా కొందరిలో ఎలా మనకెలా ఇల్లు గడుస్తుంది, మనకెలా భోజనం వస్తుంది, మనకెలా ఆహారం వస్తుంది అనే ఒక సందేహం ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25లో ఒక మాట రాయబడి ఉంది. దేవుడు చెప్పుచున్నాడు, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఎంతో శ్రేష్టమైన దేవుని బిడ్డలు గనుక దేవుడు మీ పక్షాన కార్యం చేస్తాడు. శ్రేష్టమైన దేవుని బిడ్డలు అని మనం అనిపించుకోవాలి అంటే నమ్మాలి దేవుణ్ణి. దేవుణ్ణి నమ్మితే మనము శ్రేష్టమైన దేవుని నమ్ముతున్నాము గనుక ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు మనం శ్రేష్టమైన దేవుని బిడ్డలమని ఎంచబడతాము. అందువలన నీతిమంతులుగా తీర్చబడతాము. యేసు రక్తంలో కడగబడతాము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తుంది, కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవా స్తోత్రాలు.
ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని తండ్రి మీరు ఆశీర్వదించి దీవించండి. దేవా, నిజమే, మా ప్రతి భారము నీ మీద మోపినప్పుడు అది రోగమైనా, అది వ్యాధి అయినా, అది బాధ అయినా, అది వేదనైనా, అది శోధనైనా తండ్రి మీరు తొలగిస్తారు. అందును బట్టి దేవా మీకు వందనాలు. మీ కృప, మీ దయ, మీ కనికరం తండ్రి ఈ వాక్యం వింటూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదికి దిగిరావాలి తండ్రి. వారి కుటుంబం మీదికి దిగిరావాలి ప్రభువా. నీకు వందనాలు తండ్రి. వారి మీద ఉన్న ప్రతి భారము తొలగించండి. యేసు నామములో ప్రతి భారము తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. శాంతి సమాధానము నీ బిడ్డలకు, నీతిమంతులైన నీ బిడ్డలకి కలుగునుగాక. తండ్రి నీకు వందనాలు. అలాగే తండ్రి ఈ పరిచర్యను అనగా ఈ దీన పరిచర్యను, అలాగే ఈ దీన సేవకుని ప్రేమించి నీ బిడ్డలు చూపుచున్న కృపను బట్టి నీ బిడ్డలకు పరమందు, పరలోకమందు 100 1000 ప్రతిఫలము నీ బిడ్డలకి కలిగించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.